పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన ఆరాధనలో మాతో కూడా కలిసి పాలు పొందుచున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ రోజున ప్రపంచమంతా కూడా పెంతెకోస్తు ఆదివారం, పెంటెకాస్టల్ సండే, పెంతెకోస్తు దినమును జ్ఞాపకం చేసుకుంటూ, పెంతెకోస్తు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజును పెంతెకోస్తు ఆదివారముగా పరిగణిస్తూ ఉంటారు. ఖచ్చితంగా పెంతెకోస్తు పండుగ ఈ తారీఖున ఈ దినమే జరిగిందన్న విషయాన్ని మనం రూఢిగా స్పష్టంగా చెప్పలేము. కానీ ఖచ్చితంగా పెంతెకోస్తు పండుగ అనేది ఒకనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో జరిగిన ఒక వాస్తవ సత్యం గనుక ఆ పెంతెకోస్తు అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు. అది మన ఆత్మీయ జీవితానికి క్షేమకరము, శ్రేయస్కరము, ఆశీర్వాదకరమని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కనుక పెంతెకోస్తు ఆదివారముగా ఈరోజు ప్రపంచం అంతా జ్ఞాపకము చేసుకొనుచున్నందువలన పెంతెకోస్తు యొక్క సత్యములను, పెంతెకోస్తు యొక్క రహస్యములను ఈ రోజున మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ మాటలన్నిటినీ హృదయంలో భద్రపరుచుకొని, సత్యాన్ని తెలుసుకొని, విశ్వాస జీవితాన్ని క్రమపరుచుకుంటూ మనం ముందుకు సాగిపోవడానికి ప్రయాసపడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మరొకసారి నేను మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పెంతెకోస్తు పండుగ అన్న విషయము జ్ఞాపకము రావగానే ప్రజల మధ్యలో కలుగుచున్న అవగాహన ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన అనుభవం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకపు అనుభవముగా మనము తెలుసుకొనుచున్నాం, గ్రహించుచున్నాం, అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని దిగి రావడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి రావడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకపు అనుభవాలు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవాలకు పెంతెకోస్తు పండుగ దినమునకున్నటువంటి సంబంధాన్ని, ఒక చక్కటి ఉపదేశ క్రమమును మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవులారా, మన హృదయ ద్వారములను విశాలపరచుకుంటే తప్ప దేవుని వాక్యములను అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానము సరిపోదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దైవ జ్ఞానము చేత, అనగా దేవుని కృప చేత మనము నింపబడిన వారమైతే తప్ప దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యము కాదు అన్న విషయాన్ని మనము గ్రహించవలసి ఉన్నది. వాట్ ఈస్ దిస్ పెంటెకోస్ట్? పెంతెకోస్తు అనగా ఏమిటి? పెంతెకోస్తు దినమునకును పరిశుద్ధాత్మ అభిషేకానికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో ఒకసారి మనం ఆలోచించి వాటి విషయమై ధ్యానము చేయడానికి ప్రయాసపడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు అన్న ఆ మాటకు ఈ దినమున అనేక సంఘాలలో, అనేక బోధలలో పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని గురించినటువంటి భిన్నమైన ఆలోచనలను, భిన్నమైన తలంపులను మీ ముందు పెట్టి ఆ తర్వాత వాటి విషయమైనటువంటి సమాధానమును దేవుని వాక్యములో నుండి తెలుసుకోవడానికి మనం ప్రయాసపడదాం. కొన్ని సంఘాల వారు లేదా కొన్ని అనుభవంలో ఉన్నటువంటి సంస్థలు వారు బోధించుచున్నటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము బాప్తిస్మము పొందగానే మనలోనికి వచ్చేస్తారు. The moment we are baptized, the Holy Spirit will automatically come into us
అని కొందరు ప్రకటిస్తున్నారు. మరికొందరు చాలా హేళనగా, చాలా వెక్కసముగా, ఎటకారంగా మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్న ఏమిటంటే, పెంతెకోస్తు అనుభవం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రాగానే మనం అలాగున కేకలు వేసుకుంటూ, గంతులు వేస్తూ అలా అల్లరి చేయడం, ఇది పరిశుద్ధాత్మ అభిషేకమేనా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఇలా పిచ్చి గంతులు, కేకలు, కేరింతలు, అర్థము కాని ఏదో మాటలు మాట్లాడడం అవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగొస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు అలా రాడే. ఆయన అల్లరికి కర్త కాదు, కానీ సమాధానమునకే కర్త అన్న ఒక మాటను వారు ఆధారము చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును, నడిపింపును వ్యతిరేకిస్తూ పరిశుద్ధాత్మ దేవుని వారు కించపరచుచు గేలి చేస్తున్న వారు కూడా ప్రస్తుత సమాజంలో ఉన్నారని చెప్పడానికి సందేహము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు చెప్పే మాట ఏమిటంటే, అన్య భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యములో ఒక మాట ఉంది, భాషలైనను నిలిచిపోవునేమో. అంటే భాషలు నిలిచిపోయే దినమొకటి రాబోతుంది. మరి భాషలు నిలిచిపోయే దినమొకటి రాబోతుంది కనుక నిలిచిపోయే ఆ భాషలు ఇప్పుడు మనము ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని మాట్లాడవలసిన అవసరము లేదు అని బోధించే మరికొన్ని సంఘాలు మరి ప్రస్తుతం భూమి మీద చలామణి అవుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇలాగున విభిన్నమైన సంఘాలలో, విభిన్నమైనటువంటి సంస్థలలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి బోధను రకరకాలుగా బోధిస్తూ, కొందరు సమ్మతిస్తూ, కొందరు వ్యతిరేకిస్తూ, కొందరు వెక్కిరించుచు, మరికొందరు గేలి చేయుచు, వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్న తలంపులను బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుచు ఉన్నట్లుగా మనం ప్రస్తుత కాలములో ఉన్న పరిస్థితులను బట్టి గ్రహించి అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విభిన్నమైనటువంటి ఆలోచనల మధ్య అసలు పెంతెకోస్తు అనగా ఏమిటి, పెంతెకోస్తు యొక్క అనుభవం ఏమిటో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. పెంతెకోస్తు యొక్క అభిషేకాన్ని, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని గంతులు వేసినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, గేలి చేయుచున్నవారు, అపహాసిస్తున్నవారు, వ్యతిరేకిస్తున్నవారు, తిరస్కరించుచున్నవారు ఇప్పటి కాలంలో క్రొత్తగా బయలుదేరిన వారు కాదు. పెంతెకోస్తు పండగ దినమున అదే మేడగదిలో ఒక 120 మంది కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడుతూ మరి అభిషేకం పొందుకున్నప్పుడు వారు విభిన్నమైన భాషలు మాట్లాడి, వారు గంతులు వేయించు ప్రభుని ఆరాధించినప్పుడు సహితం, ఆ రోజు నుండి సహితం కొందరు వారిని తిరస్కరించినట్లుగా, కొందరు వారిని వ్యతిరేకించినట్లుగా, వారు మత్తులై మాట్లాడుచున్నట్లుగా, వారు 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 వేరే భాషలో, తాము ఎరుగని భాషలో వారు మాట్లాడుతున్నట్లుగా ఆ రోజున కూడా ప్రజలు వ్యతిరేకించారు. ఆనాటి నుండి ఈరోజు వరకు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని, ఆ పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రజల మధ్య పెంతెకోస్తు అనుభవం వ్యతిరేకింపబడుతున్నటువంటి కడవరి కాలములో పెంతెకోస్తు అన్న అనుభవానికి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని చులకనగా చేయుటకై ప్రయత్నిస్తున్నటువంటి ఈ దినాలలో బాధకరమైన విషయం ఏమిటంటే, పెంతెకోస్తు అనుభవంలో ఉన్న సేవకులు సహితం ఆ మధ్యలో వాట్సాప్లో, యూట్యూబ్లో భాషలు మాట్లాడుతూ పిచ్చి కేకలు వేయవలసిన అవసరం లేదని ఒకరు, భాషలు మాట్లాడకపోతే, ఆత్మలో కంతులు వేయకపోతే దేవుని బిడ్డలు కారా, మాట్లాడుతున్న మాటలు దేవునివి కావా అన్నట్టుగా వెక్కసంగా మాట్లాడుతూ వాక్యాన్ని తమకు అనుకూలముగా మలుచుకున్నటువంటి చాలామంది బోధకులను సహితం మనము చూస్తున్నామనే విషయం చెప్పడానికి సందేహమేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఒక పెంతెకోస్తు సేవకునిగా నేను మాట్లాడుతున్నాను అని మీరు అనుకోబాకండి. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక సిఎస్ఐ సంఘ అనుభవాల మధ్య నా వాతావరణంలో, అంటే సిఎస్ఐ సంఘపు వాతావరణపు అనుభవాల మధ్య నేను పెరిగాను. మా కుటుంబ సభ్యులంతా కూడా
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, వెస్లీ సంస్థల మధ్య పేరుగాంచిన సేవకులుగా, ఎంతో ప్రయాసపడిన మిషనరీలుగా పనిచేసిన ఆ కుటుంబంలో పుట్టి పెరిగి సిఎస్ఐ సిద్ధాంతానికి, సిఎస్ఐ బోధలకు నేను ఒక ప్రాణమును పెట్టగలిగినటువంటి ఒక వ్యక్తిగా నా క్రైస్తవ జీవితం ఆరంభమైంది. కొంత నా బాల్య దశ దాటి యవన ప్రాయంలోనికి వచ్చేటప్పటికీ హెబ్రోను సందేశాల ద్వారా నేను పోషించబడి దైవజనులు భక్తి సింగ్ గారి మాసపత్రికల వలన రక్షణ అనుభవాన్ని తెలుసుకొని, రక్షణ విశ్వాస అనుభవాల్లో కొంతకాలం ఎదిగిన తర్వాత ఒక శుభదినమున దేవుని కృప కొరకు కనిపెడుతున్న వేళ పరిశుద్ధాత్మ అభిషేకము బలముగా నా మీదకి దిగి రావడం వలన ఈ రోజున ఒక మంచి సాక్ష్యం నేను చెప్పగలను. నేను సిఎస్ఐ వ్యక్తిని కాదు, నేను హెబ్రోన్ వ్యక్తిని అంతకంటే కాదు, అలాగని పెంతెకోస్తు సమాజానికో సంఘానికో సంస్థకో సంబంధించిన వాడను కాదు. ఒకటి మాత్రం నిజం, దేవుని ఏర్పాటులో, దేవుని పిలుపులో వాక్యానుసారమైన సత్యములను ఎరిగిన వాడనై నా జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించి గుర్తించి ఎరిగి ప్రభు కృపలో ముందుకు సాగిపోచున్న వ్యక్తిగా నేను ఈ రోజున ఈ సందేశాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు విశ్వాసి కాబట్టి, పెంతెకోస్తు సేవకుడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోబాకండి. నేను ఒక సిఎస్ఐ వాతావరణంలో పెరిగిన వాడని, హెబ్రోను సందేశాల ద్వారా పోషించబడిన వాడని, కానీ అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సత్యమును ఎరిగి, సత్యమును గ్రహించి, సత్యమును నిదానించి చూచి ఈ రోజున ఉన్నతమైన ఉపదేశములో, అపోస్తుల బోధలో, ఉపదేశ క్రమములో నాటబడిన వాడనై సంఘ పరిపూర్ణత కొరకు ప్రయాసపడుతూ ప్రభు రాకడ కొరకు, ప్రభు మహిమ కొరకు కనిపెడుతున్న వాడనై నేను సిద్ధపడుతూ అనేకులను ప్రభు రాజ్యానికి సిద్ధపరిచే ఒక కృపను, అభిషేకాన్ని, వరమును పొందిన వానిగా, దేవుడు నాకు ఇచ్చిన ఉచితమైన ఈ వరముగా ఒక కృపను పొందిన వానిగా ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్న విషయాన్ని మీరు గ్రహించి గుర్తుపెట్టుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ దిస్ పెంటెకాస్ట్? ఈ పెంతెకోస్తు అనగా ఏమిటి? వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ పెంటెకాస్ట్? పెంటెకాస్ట్ యొక్క నిజములు, సత్యములు ఏమిటి? ఈ రోజున ఈ వీటి విషయమైన కొన్ని సిద్ధాంతములను, కొన్ని రహస్యములను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకునేవారు త్వరపడి రాసుకోండి, హృదయంలో భద్రపోసుకోవలసిన వారు జాగ్రత్తగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. అదేమిటంటే పెంతెకోస్తు యొక్క నిజం, ద ట్రూత్ ఆఫ్ పెంటెకాస్ట్ వాస్ ప్రొఫెసైజ్డ్. పెంతెకోస్తు యొక్క నిజము ప్రవచింపబడినది. నేను ఆంగ్లములో, తెలుగులో రెండు భాషల్లో ఈ విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 5 ట్రూత్స్ ఆఫ్ పెంటెకాస్ట్. పెంతెకోస్తు యొక్క 5 నిజములు, సత్యములు, 5 సత్యములు. 5 ట్రూత్స్ ఆఫ్ పెంటెకాస్ట్. పెంతెకోస్తు యొక్క 5 సత్యాలు. 1, ఇట్ వాస్ prophesied, it was preached, it was proved, it was praised, and it was practiced. తెలుగు భాషలో మీ ముందు పెడుతున్నాను. పెంతెకోస్తు అనునది ప్రవచింపబడినది, ప్రకటింపబడినది, ప్రత్యక్షపరచబడినది, ప్రశంసింపబడినది, ప్రవేశపెట్టబడినది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథములో దైవజనుడైన యోవేలు ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రిందట, అంటే పెంతెకోస్తు పండుగ దినమునకు 800 సంవత్సరాల మునుపే, 800 years బ్యాక్, దైవజనుడైనటువంటి యోవేలు ప్రవక్త ప్రవచించి చెప్పిన మాటలు ఏమిటంటే, అంత్య దినములలో నా ఆత్మను మనుష్యులందరి మీద నేను కృమ్మరించెదను. మనుష్యులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను. మీ కుమారులు, మీ కుమార్తెలు కలలు కంటారు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు, ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారని యోవేలు ప్రవక్త
కొన్ని వేల సంవత్సరాల క్రిందటే, నేటి నుండి కొన్ని వేల సంవత్సరాల క్రిందట, లేక పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము దిగి రాక 800 సంవత్సరాల మునుపే యోవేలు భక్తుడు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. చెప్పకుండా అనుమతింపబడినటువంటి మాటలు కాదు. ఒకసారి ఆ భాగమును చదువుగా మనం విందాం. యోవేలు పుస్తకం ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయము 28వ వాక్యమును చదువుగా విందాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 28వ వాక్యం. తరువాత నేను సర్వ సమాజము మీద నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమారులను మీ కుమార్తెలను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనములను చూతురు. చూసారా, కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన యోవేలు ద్వారా అంత్యకాలములో జరగనయున్న సంభవాలను, అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కృమ్మరించెదను. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అంటు ఎవ్రీ ఫ్లెష్. ప్రతి మానవుని మీద, ప్రతి మనుష్యుని మీద పరిశుద్ధాత్మను కృమ్మరిస్తానని యోవేలు భక్తుడు ప్రవచించిన సత్యాన్ని మనం ఎరుగుదుము. ఇట్ వాస్ ప్రొఫెసైజ్డ్. అంత మాత్రమే కాదు, అది ప్రకటింపబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వయముగా ప్రభు చెప్పిన మాటలు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించని ఎడల వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనేరడని మరి దైవజనుల చేత ప్రభు పలికించిన మాటను మనం ఎరుగుదుము. కనుక ప్రేమించిన బిడ్డలారా, ప్రజలందరి మధ్యలో నాటి నుండి ప్రకటింపబడుతూనే ఉన్నది. యేసు ప్రభు కూడా ఈ మాటలు చెప్తూ ప్రకటించుచూ వెళ్ళారు. నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను మీ మధ్యలోనికి పంపిస్తాను. ఎల్లప్పుడూ మీ మధ్యలో ఉండునట్లుగా నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాడు. ఆదరణకర్త అయిన దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. నేను ఏ విషయాలు మీకు బోధించానో వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నడిపించి నేర్పించి బలపరుస్తాడని యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా శిష్యులు ఆ విషయాన్ని ప్రజలకు, సంఘానికి బోధించినట్లుగా అది ప్రకటింపబడిన సత్యములను మనం ఎరుగుదుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడ విషయమై పాత నిబంధన కాలములో కూడా పరిశుద్ధులందరూ ప్రవచించి రాయబడినటువంటి మాటలను మనం ఎరుగుదుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ బలముగా నీ మీదకి దిగి వచ్చి ఉన్నది కనుక సువర్తమానము ప్రకటించుటకును, హితవత్సము ప్రకటించుటకును, దీనులకు వస్త్రములను ధరింపచేయుటకును, యెహోవా ప్రతిదండ దినమును ప్రకటించుటకును యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, తన ఆత్మను నీ మీద కృమ్మరిస్తున్నాడని దైవజనుడైన యెషయా భక్తుడు ఏనాడో ప్రవచించినటువంటి సత్యాన్ని మనం ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కనుక ప్రేమించిన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక విషయమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము విషయమై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృమ్మరింపు విషయమై కొన్ని వేల సంవత్సరాల క్రిందట ప్రవచించబడినది. కొన్ని వందల సంవత్సరాల మునుపటి నుండే అది ప్రకటింపబడినది. అంతేకాదు, ఆ పరిశుద్ధాత్మాభిషేకం, ఏ పరిశుద్ధాత్మాభిషేకాన్ని గురించి ప్రవచించారో, ఏ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు అని ప్రకటింపబడిందో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదికి పెంతెకోస్తు పండగ దినమున మేడగదిలో 120 మంది చేరి ప్రభుని ఆరాధించుచు పైనుండి దిగివచ్చు శక్తి కొరకు కనిపెట్టుకొని ఉండగా వారి మధ్యలోనికి, వారి మీదికి బలముగా కృమ్మరింపబడిన సత్యాన్ని మనం ఎరుగుదుము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే 120 మంది మేడగదిలో చేరి ప్రభుని ఆరాధించుచు దేవుడు పంపబో శక్తి కొరకు వారు ఎదురుచూచుచు ఉండగా అగ్ని జ్వాలలుగా వారి నాలుకలు విభాగింపబడినట్లుగా, ఒక బలమైన శక్తి వారిని తాకినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చిన సందర్భాన్ని వారు అనుభవించుచు వారు వాక్శక్తితో నింపబడిన వారై
అన్య భాషలు మాట్లాడుచు ప్రభుని ఘనపరిచిన సందర్భాన్ని, అది నిరూపింపబడి అది నిర్ధారణై నా విషయాన్ని మనం అక్కడ చూచుచున్నాం. ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్. ప్రియులారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు మనం చూచినట్లయితే, రైట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 2 to 16, 2వ అధ్యాయం 16వ వచనం వరకు మనం చూచినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చుట వలన సంభవించిన కార్యములు, జరిగిన కార్యములు, ప్రభు చేసిన అద్భుతాలను, అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని, ప్రత్యక్షంగా జరిగిన సందర్భాలను మనము చూడగలం. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధాత్మ శక్తి నిండుకొనిన వారై మరి శిష్యులు యెరూషలేము వీధుల్లో పడి వెళుతున్నప్పుడు, వారి నీడ వ్యాధిగ్రస్తుల మీద పడినప్పుడు వారు బాగుపడినట్లుగా, దయ్యములు పారిపోయినట్లుగా, యెరూషలేము వీధులు తలక్రిందులుగా మారిపోయినట్లుగా, అక్కడ ఎన్నో అద్భుతాలు జరగగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ప్రశంసింపబడినట్టుగా ఆత్మను పొందిన వీరు చేయుచున్నటువంటి అద్భుత కార్యముల వలన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం సంఘము మీదకి దిగి రావటం వలన అది ప్రశంసింపబడి, it has been praised by the people in those days when the Holy Spirit was sent unto the church and miracles took place. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, నాటి నుండి నేటి వరకు ఈ రోజున సంఘములో పరిశుద్ధాత్మ కార్యములను జరిగించినట్లుగా అభిషేకము ప్రవేశింపబడినట్లుగా మనము చూస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆఖరి ఆ పాయింట్ను చూడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ప్రవేశింపబడినది, లేదా ప్రాక్టీస్డ్ ఇన్ ఇంగ్లీష్, ప్రవేశింపబడినది తెలుగులో. ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజున ఎవరైనా దురాత్మ పట్టిన వారు ఉన్నారనుకోండి, దురాత్మ పట్టిన వ్యక్తి ఉన్నాడనుకోండి, లేక వ్యాధిగ్రస్తుడై ఉన్నాడనుకోండి, అతనికి ప్రార్థన చేయించాలనుకోండి, లేదా దురాత్మ చేత పీడింపబడిన వాడు విడిపింపబడాలి, అతడు విడుదల పొందాలనుకుంటే ఆత్మలేని సేవకుల దగ్గరికి ఎవరు తీసుకొని వెళ్ళరు. పరిశుద్ధాత్మ లేని సేవకుల దగ్గర తీసుకొని వెళ్ళరు. జాగ్రత్తగా వినండి. వారు వెళుతుంది నామకార్థ సంఘమైనా, వారు ఏ సంఘానికి చెందిన వారైనా, చివరికి దురాత్మల ప్రభావం నుంచి విడిపింపబడాలంటే, అపవాది మాంత్రిక చేతబడి శక్తుల నుంచి విడిపింపబడాలంటే, వారికి ఉన్న బంధకాలు కట్ల నుండి తెంపబడాలంటే వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? వారు వెళుతున్న నామకార్థ సంఘ సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోరు. ఎందుకంటే చెప్పకయే వారు చెప్తున్న నిజం ఏమిటంటే, ఈ దురాత్మ శక్తి నుండి, ఈ బంధకాల నుంచి విడుదల రావాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నింపబడిన ఒక వ్యక్తి దగ్గరికి వెళితే తప్ప ఈ కార్యములు జరగవు అని సత్యాన్ని ఎరిగిన సమాజం ఉందని చెప్పడానికి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది ఇతర సంఘాలకు వెళుతున్న వారు, వేరే సహవాసాల్లో, నామకార్థ బోధలో ఉన్నటువంటి విశ్వాసులు, వారి కుటుంబాల్లో ఏదైనా ఇబ్బందులు, బాధలు, కష్టాలు కలిగితే వాళ్ళ సంఘ సేవకుని దగ్గరికి వెళ్ళరు. ఎందుకో తెలుసా? తప్పదు కాబట్టి తల్లి సంఘమో, తండ్రి సంఘమో, తాత సంఘమో, నాయనమ్మ సంఘమో, విన్నారా, ముత్తాత సంఘమో, పూర్వీకుల సంఘం అని వెళ్తారు. కానీ విడుదల కావాలన్నా, ఆశీర్వాదాలు కావాలన్నా, స్వస్థత కలగాలన్నా ఆత్మ పొందిన దైవజనుల యొద్దకే ఈ రోజున ప్రజలు పరిగెడుతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే చెప్పకయ్యే వారు ప్రకటిస్తున్న సత్యం. దేవుని కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన కూడా దేవుడు కుమ్మరిస్తున్నాడు. కేథోలిక్ సంఘాల పైన కూడా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తున్నాడు. ఇట్ ఈస్ అప్ టు దెమ్ హౌ దే యూటిలైజ్ ద అనాయింటింగ్.
పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని వారు దేని కొరకు దాన్ని ఉపయోగించుకుంటున్నారు అది వారి మీద ఆధారపడి ఉంది. ఆత్మ సంబంధమైన వాటి కొరకు దాన్ని ఉపయోగించుకున్నావా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ అదే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సోది చెప్పడానికో, స్వస్థతలు పొందడానికో, అక్కర తీర్చుకోవడానికో, పేరు పొందడానికో, మిగతా లోక సంబంధమైన కార్యాల కొరకు ఉపయోగించుకుంటే వారి మీదకి వచ్చే తీర్పు, శిక్ష వారి మీద దిగి వస్తుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేసినట్లుగా ప్రభు ముందుగానే ప్రవచించి చెప్పినట్లుగా సంఘముల మీద కాదు, సమస్తల మీద కాదు, విభజించి మాట్లాడినట్టుగా కాకుండా మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తారని ప్రభు చెప్పినట్లుగా ఆఖరి దినాలలో నామకార్థ సంఘాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మరించబడుతుంది. కేథోలిక్ సంఘాల పైన పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చుచున్నది. ఈ రోజున అనేకులు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ పూర్ణులై ప్రభు కొరకు జీవించే వారిని కోకల్లోలముగా మనం చూస్తున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించిన బిడ్డలారా, ఈ 5 మాటల యొక్క సారాంశమును మీకు సూటిగా వివరించడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రేమించిన బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం పెంతెకోస్తు పండుగ దినమున సంభవించినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం పెంతెకోస్తు పండుగ దినమున దిగి రావడానికి కలిగిన కారణం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునే పండుగలు ఇంకా చాలా ఉన్నాయి. పులియన్ రొట్టెల పండుగ, పస్కా పండుగ, ఇంకా పూరీము పండుగ, ఇంకా కోతకాల పండుగ, ఇలా చాలా ఇశ్రాయేలీయులు ఆచరించుకునే పండుగలు చాలా ఉన్నాయి. వేరే పండుగలు జరుగుతున్న దినమున, వేరే పండుగలు జరుగుతున్న కాలమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకుండా పెంతెకోస్తు అను ఆ పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి కలిగిన కారణాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలను మీకు ఎత్తి చూపుతూ కొన్ని సత్యములను మనం తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు సుమారుగా 18 దేశాల నుంచి, 18 స్థలాల నుంచి, ఆయా ప్రదేశాలు, ఆయా స్థలముల నుండి యెరూషలేమునకు వస్తూ ఉన్నారంట పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి. కొన్ని పండుగల విషయంలో దేవుడు చెప్పిన ఖచ్చితమైన ఆజ్ఞ ఏమిటంటే, కొన్ని పండుగల విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, కొన్ని పండుగలు కాదు, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి పండుగలలో ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, యూదులలో, ఇశ్రాయేల్లో తరతరముల వరకు ప్రతి సంస్థానములోనూ, ప్రతి రాజ్యములోనూ ఈ పండుగలను ఖచ్చితముగా ఆచరించవలసినదై ఉన్నది. ఎవ్రీబడి మస్ట్ celebrate these festivals, and it was a compulsory commandment given by the Lord. It was a commandment given by the Lord, and that is why Jews who were scattered in different places, they were scattered in 18 different places in those days. 18 స్థలములలో, విభిన్నమైన ప్రదేశాలలో ఇశ్రాయేలు చెదిరిపోయి ఉండగా, వారు ఎక్కడున్నా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా పెంతెకోస్తు పండుగ దినమును మాత్రం ఆచరించుటకు వాళ్ళంతా పరిగెత్తుకొని మందిరానికి చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే యెరూషలేమునకు వెళ్ళుచుండగా, వీళ్ళందరూ యెరూషలేమునకు వెళ్ళుచుండగా మార్గ మధ్యలో ఈ మేడగది అనే స్థలం ఒకటి ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక మేడగది ఉంది. యెరూషలేముకు వెళ్ళే మార్గంలో మేడగది ఉంది. ఈ మేడగదిలో ఈ 120 మంది కూర్చొని అప్పటికే 9 రోజుల నుండి వారు ఎదురు చూస్తూ ఉన్నారంట. 10వ దినం రానే వచ్చింది. సరిగ్గా 10వ దినం పెంతెకోస్తు పండుగ దినం. ప్రజలందరూ ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నారు యెరూషలేముకి పండుగ చేసుకోవడానికి, పెంతెకోస్తు పండుగ చేసుకోవడానికి.
ప్రజలందరూ యెరూషలేమునకు పండగ చేసుకోవడానికి చేరుకునే లోపే మార్గ మధ్యలో అకస్మాత్తుగా ఈ మేడగదిలో నుంచి భిన్నమైన చప్పుళ్ళు వినపడ్డాయి. ఒక 120 మంది ఆ మేడగదిలో ఉన్నారు. ఒక 120 మంది ఆ మేడగదిలో ఉండి వారు పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ దేవుని ఆరాధిస్తుండగా మార్గములో వెళ్ళుచున్న వీళ్ళంతా కూడా ఆ మేడగదిలో ఒక భిన్నమైన కేకలు చప్పుళ్ళు విని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూచారు. అయితే లోపలికి వచ్చి చూచిన వీరికి వారి మీదకి దిగి వచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయం వారికి తెలియదు. వారి మీదకి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయం తెలియక ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, పెంతెకోస్తు పండగ చేసుకోవడానికి వెళుతున్నటువంటి ఈ ప్రజలు ఏమనుకున్నారంటే వీరు మత్తులై ఉన్నారేమో, ఇంకా గొంకకు మునిపే వీరు మత్తులై మాట్లాడుతున్నారేమో. వారు వేస్తున్న కేకలు, వారు మాట్లాడుతున్న మాటలు, అక్కడ రేగిన చప్పుడు, ఆ భయంకరమైన కేకలు, అల్లరి అంటే ఆ భయంకరమైన చప్పుడు, అల్లరి అనకూడదు, చప్పుడు అని చెప్పొచ్చు. ఆ చప్పుడు, ఆ కేకలకు వారు అన్య భాషలు మాట్లాడుతూ వారు గంతులు వేస్తూ ప్రభుని ఆరాధిస్తుంటే విభ్రాంతి నొంది భయపడి ఏమిటి వీరిలాగా మాట్లాడుచున్నారు, ఎందుకు అలా మాట్లాడుకున్నారంటే వాళ్ళకి తెలవదు దిగి వచ్చింది పరిశుద్ధాత్మదేవుడు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లే ఇక్కడ జరుగుతున్న కార్యం ఏమిటో. అందుచేత విభ్రాంతి నుండి కేకలు వేస్తున్నారేంటి, గంతులు వేస్తున్నారేంటి, ఏదో మాట్లాడుతున్నారేమిటి అని అనుకుంటున్నారే తప్ప కూడుకొని అనుభవించేవాడికి అర్థమవుతుంది అసలైన అభిషేకం, అసలైన శక్తి, అసలైన పండుగ ఏమిటో. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒక ప్రక్క ఈ ప్రజలందరూ ఆ మార్గంలో వెలుచుంటే ఆ కేకలు చప్పుళ్ళు విని పరిగెత్తుకొని మేడగదిలోకి వెళ్ళి చూస్తున్న గుంపు ఒక ప్రక్కన ఉంటే 120 మంది ఆ మేడగదిలో చేరి వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచు ప్రార్థిస్తుండగా అకస్మాత్తుగా ఆ భూమి వణికినట్లుగా, ఆ స్థలమంతా మహిమతో నింపబడినట్లుగా, ఒక గొప్ప వెలుగు వారి మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా వారు గ్రహించి దేవుని అగ్ని జ్వాలలుగా విభాగింపబడి అక్కడ కూర్చున్న 120 మంది మీద వ్రాలగా ఆ 120 మంది దేవుని శక్తి చేత నింపబడిన వారై ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్. ప్రభు వారికి ముందుగానే చెప్పాడు, పైనుండి శక్తి ఒకటి దిగి వస్తుంది, అప్పటి వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టదని వీరికి చెప్పారు కాబట్టి వీరికి తెలుసు వారి మీదకి దిగి వస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడని. పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వెళుతున్న యూదులకు తెలియదు దేవుడు వారితో చెప్పిన విషయం. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది ఆ యూదులు ఉన్నారు, యూదులు లాంటి వారు. ఆ రోజు యూదులు వీళ్ళని అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ టుడే Jews will never understand a Christian. Even a nominal Christian who is not anointed through the power of Holy Spirit, who do not understand the depth and taste of Holy Spirit, would also talk as a Jew that these people are filled with some evil power, or maybe they are been drunk, they talk nuisance అని మాట్లాడే గుంపు, యూదుల గుంపు వారు ఈరోజు కూడా ఉన్నారని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క మేడగదిలో వీళ్ళు పండుగను అనుభవిస్తున్నారు. మళ్ళీ చెప్తాను, పండుగను అనుభవిస్తున్నారు. ఎలా అనుభవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రాగా వారు అన్య భాషలు మాట్లాడుతూ, నాలుకలు విభాగింపబడినవై అన్య భాషలు మాట్లాడుతూ శక్తిని అనుభవించుచు వారు కేకలు వేయుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అగ్ని జ్వాలలు వారి మీదకి విభాగింపబడెను. వారి మీదకి అగ్ని జ్వాల పంపబడ్డది. దేవుని యొక్క అగ్ని వారి మీద కృంభరించబడ్డది. అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. అంటే అగ్నిగా దేవుడు వారిని తాకాడు. అగ్నిగా దేవుడు వారిని తాకాడు. మళ్ళీ చెప్తున్నాను, అగ్నిగా దేవుడు వారిని తాకాడు. ఇప్పుడు
చాలామంది ఏమంటారంటే, బాబోయ్ ఏమిటా పిచ్చి గంతులు, అలా కేకలేస్తున్నారేంటి, అలా ఎగిరిపోతున్నారేంటి, అలా గంతులేస్తున్నారేంటి అని అడిగే ప్రతి వాడికి ఇది ఒక మంచి సమాధానం. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకుంటే అలా గంతులు వేయాలా? పరిశుద్ధాత్మను పొందుకుంటే అలా కేకలు వేయాలా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే అలా అలా కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఏదో తెలియని భాషను పలుకుతూ మాట్లాడుతూ అలా కేకలు వేయాలా? అది అవసరమా అనే ప్రతి వారితో ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీరు పని చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అర్థం కావాలి అంటే, అర్థం కావలసిన వాడికి పెంతెకోస్తు అభిషేకము, అన్య భాషలు మాట్లాడుతూ గంతులు వేసి కేకలు వేసే అనుభవాన్ని వ్యతిరేకించే వాడితో ఈ కార్యం చేయండి. మీరేం చేస్తారో తెలుసా? ఒక సూది, పెద్ద సూదేం కాదులేండి, అన్ని సూదుల్లో చిన్న సూది తీసుకోండి. అన్ని సూదుల్లో చాలా చిన్న సూది తీసుకొని నిప్పులో పెట్టి బాగా కాలవండి. ఎర్రగా కాలిన తర్వాత అభిషేకం పొందుకుంటే కేకలు వేయాలా? అభిషేకం పొందుకుంటే గంతులు వేయాలా? అభిషేకం పొందుకుంటే గట్టిగా అరవాలా? ఏదో తెలియని భాష మాట్లాడాలా అని అనుకున్న వాడికి దగ్గరికి వెళ్ళి ఈ బాగా వేడి చేసి కాల్చిన సూది ఉంది, ఎర్ర కాలిన సూది తీసుకెళ్ళి ఆడి చేతి మీద వేలుగు పెట్టండి, వాత పెట్టండి. ఇప్పుడు ఆ వేడి సూది, ఎర్ర కాలిపోతున్న ఆ వేడి సూది చేతికి తగిలిన తర్వాత ఆడి చెయ్యి కాలిపోద్దు. చూడండి, వాడి చెయ్యి కాలిపోయినప్పుడు ఆడు ఎలా రియాక్ట్ అవుతాడో, రియాక్ట్ ఇన్ తెలుగులో ఏమంటాడు, ఎలా స్పందిస్తాడో మీరు చూడండి. ఆ వేడి సూది చెయ్యి తాగ్గానే, ఆ వేడి ఎర్రగా మండిపోతున్న సూది చెయ్యి తగలగానే, చెయ్యి కాలిపోగానే, ఆహా ఎంత బాగుంది, ఓహో ఎంత చల్లగా ఉంది అని అంటాడా? లేకపోతే ఆ వేడి సూది, ఎర్రగా కాలిపోతున్న సూది చెయ్యికి పెట్టి చెయ్యి కాలగానే అయ్యో బాబోయ్ కాలిపోయిందని చేతులు ఆడిస్తూ ఇదిలిస్తూ ఆ మంటను చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తాడా? ఆ బాధను చల్లార్చుకోవడానికి ప్రయత్నిస్తాడో? ప్రయత్నించండి, చేసి చూడండి. విన్నారా? ఎంత జ్ఞానవంతుడైనా స్పర్శ ఉన్నవాడు, స్పర్శ అనుభవించినవాడు, అంటే బతికినవాడు, వేడి వస్తువు తగిలిన వెంటనే, చేయి కాలిన ఆ విషయం అర్థమైన వెంటనే కాలిన భాగాన్ని, ఆ చేతిని బాగా ఇదిలిస్తూ తనకు మంట తగ్గేంత వరకు, చల్లారేదాకా ఏదో ఒక విధంగా దాని వేడిని ఆపుకోవాలని, దాని మంటను ఆపుకోవాలని, దాని బాధను ఆపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఒక చిన్న సూది నీ శరీరం తగిలి నీ శరీరము కాలితేనే నీకు అంత బాధ అవుతుంది. గమనించండి, పెంతెకోస్తు పండగ దినమున ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చల్లటి గాలిగా వారి మీదకి దిగిరాలే. పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీజర్లో పెట్టినట్టు, హిమాలయ పర్వతాల్లో వెళ్తే మంచు కురిచినట్లు, విన్నారా? లేకపోతే ఏసీలో పడుకోబెడితే చల్లటి వాతావరణం అనుభవించినట్టుగా రాలేదు. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న అగ్ని కణములుగా విభాగింపబడిన నాలుకలుగా వారి మీదకి రాలిన సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇట్ వాస్ ది ఫైర్ విచ్ కేమ్ అపాన్ దెమ్. శరీరములకు తగిలిన ఒక శరీరంలో ఒక భాగానికి తగిలితే నువ్వు అంత బాధపడుతున్నావే, అంత కేకలు వేసి నీ చేతులని ఇదిలిస్తున్నావే, అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వెలా తట్టుకుంటావు? నువ్వెలా నిలబడగలవు? నువ్వెలా సహించగలవు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్పనా? ఆత్మను పొందుకున్నవాడు గంతులు వేస్తున్నాడంటే, ఆత్మను పొందుకున్నవాడు కేకలు వేస్తున్నాడంటే, ఆత్మను పొందుకున్నవాడు విభిన్నమైన భాషలు మాట్లాడుతున్నాడంటే, ఆత్మ సంబంధమైన ఒక అగ్ని అతని మీదకి దిగి వచ్చింది. ఆత్మ సంబంధమైన అగ్నిలో ఆ వ్యక్తి అభిషేకములో ఆనందించి దహించబడుతున్నాడు. ఆత్మలో ఉన్న సంతోషాన్ని, ఆత్మలో ఉన్న ఆనందాన్ని, ఆత్మలో ఉన్న వైభవాన్ని, ఆత్మలో ఉన్నటువంటి వైభవాన్ని అతను అనుభవిస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
That is the way you receive the power of Holy Spirit. అగ్నిగానే దిగి రావాలా? ఐసుగా దిగి రావచ్చు కదా, మంచుగడ్డలా తిరిగి రావచ్చు కదా, ఇలా హిమాలయ పర్వతాల అనుభవం ఇవ్వచ్చుగా, ఏసీలో ఉన్న అనుభవాలు ఇవ్వచ్చుగా, గలిబిలితో నిండిన నా హృదయంలో సమాధానపు అనుభవంగా దిగి రావచ్చు కదా. అన్ని నీ ఇష్టమేనా? నువ్వు అనుకున్నట్టుగా చేసేదైతే మరి దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడేదేంటి? వింటున్నారు ప్రియులారా? బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిచ్చుచున్న వేళ తాను ముందుగానే ప్రకటించుచు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేనైతే మీకు నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అక్కడ చాలా స్పష్టంగా రాసి ఇచ్చాడు, ఆత్మలోను అగ్నిలోను. ఇప్పుడు కొందరు ఏమంటారో తెలుసా? బాప్తిసం పొందుకున్నప్పుడు ఆత్మదేవుడు మనలోనికి వచ్చేస్తాడు. ఎస్, ఐ యాక్సెప్ట్ యువర్ డాక్ట్రిన్ టు సే దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ ఇన్ టు us when you are baptized. కానీ ఆత్మలో నింపబడుట వేరే, అగ్నితో నింపబడుట వేరే. అందుకే ఈ రెండు మాటలను విభాగించి ప్రభు మాట్లాడుతూ అంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, అతను మిమ్మల్ని ఆత్మలోను. when you are baptized, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోకి, అనుభవంలోకి వెళ్ళిపోతున్నావు. వెరీ గుడ్, యాక్సెప్టెడ్. కానీ దాని వెనుక అగ్నితో నింపబడే అనుభవం మరొకటి ఉన్నది. ఆ అగ్నితో నింపబడే అనుభవము మనసులో పెట్టుకొని భక్తుడు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అంటే అగ్ని మూలముగాను బాప్తిస్మమును పొందని వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపనేరడని వాక్యం స్పష్టంగా చెప్పుతూ ఉన్నట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందుకున్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందడానికి బాప్తిసం అనేది కంపల్సరీ ఏం కాదు, క్రైటీరియా ఏం కాదు. ఒక సందర్భంలో యోహాను సువార్తలో అంటాడు, రెఫరెన్స్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి, కానీ వారు ఇంకనూ బాప్తిస్మము పొందకయుండిరి అనుంది అక్కడ. దే రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ బట్ యెట్ దే వర్ నాట్ బ్యాప్టైజ్డ్. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరూ అనుభవించాలని దేవుడు ముందుగానే నియమించిన క్రమం అది. ఎందుకు ఆ క్రమం నియమించాడంటే, ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాదు. ఆత్మ అభిషేకం పొందనివాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఆత్మ అభిషేకం లేనివాడు దేవుని మహిమను అనుభవించడానికి అర్హుడు కాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉన్నందువలన అగ్ని చేత మనము నింపబడాలి. ఆ అగ్ని అభిషేకము నింపబడినప్పుడు, ఆత్మ అగ్ని అభిషేకం పొందుకున్నప్పుడు, అభిషేకమును అగ్నిగా వారు అనుభవించినప్పుడు వారికి వాక్శక్తి ఒకటి అనుగ్రహింపబడుతుంది. అగ్ని అభిషేకం పొందకపోతే వాక్శక్తి అనుగ్రహింపబడదు. అగ్ని అభిషేకములో ఉన్నది వాక్శక్తి. వాక్శక్తి అనుగ్రహింపబడగా వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. అన్య భాషలు మాట్లాడాలి, దేవదూతల భాషలు మాట్లాడాలి. వినండి, అన్య భాషలు మాట్లాడాలి అంటే అగ్నిగా పరిశుద్ధాత్మైన దేవుడు మీ మీదికి దిగి రావాలి. ఒకసారి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం బాప్తిస్మం పొందినను, బాప్తిస్మం పొందకపోయినను ప్రభువు నీకు ఇస్తాడు అని చెప్పడానికి ఒక మంచి వాక్యాధారం చూపిస్తాను. ఇప్పుడు చదవండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 15-16 వచనాలు. యాక్ట్స్ 8:15 and 16. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారి కొరకు పేతురు యోహానులు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవలెనని. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి అని ఇక్కడ రాయబడి ఉంది. ఇంకొక సందర్భములో వారు ఇంకనూ బాప్తిస్మము పొందకయుండిరి అనుంది. నేను ముందు వెళ్తుండగా ఆ విషయాన్ని కూడా నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటికి మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి
బ్యాప్టిజం ఈజ్ నాట్ ఎ క్రైటీరియా. బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందగలడు. ఒకవేళ ముందుగానే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటే వెనువెంటనే వేగురపడి బాప్తిసము తీసుకోవలసిన అవసరత ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, చూడండి, ఆ విషయాలు మీకు వివరించక మునుపు నేను మరికొన్ని సందర్భాలు మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. బాగా వినండి. అసలు పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావలసిన అవసరమేమిటి? వై ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్ ఓన్లీ ద హోలీ స్పిరిట్ have to come upon the church of New Testament, which was begun in the upper room. ఆ మేడగదిలో ఆరంభమైన ఆ క్రొత్త నిబంధన సంఘం మీదికి పెంతెకోస్తు పండుగ దినముననే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడానికి కలిగిన కారణాలు ఏమిటో పాత నిబంధన కాలములోనికి వెళ్ళి ఆ విషయాలను మనం నేర్చుకుంటూ వాటి మర్మములను తెలుసుకోవడానికి ప్రయాసపడదాం. చదవండి, లేవి కాండం 23వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23, 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదవగా విందాం. లేవి కాండం 23వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంట కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమికి చేరిన తర్వాత ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళి అక్కడ వారు భూమిని సేద్యపరిచి పంటను వేసి ఆ పంటను పండించిన తర్వాత ఆ పంటను మొత్తం పనలుగా కోసి వారి పొలములో ఆ పంటను పనలుగా సమకూర్చిన తర్వాత వారు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఆ పనలలో మొదటి పన యాజకుని చేతిలోనికి తీసుకొని రావాలి. ఇట్ మస్ట్ బి బ్రాట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రీస్ట్, హై ప్రీస్ట్. అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే వారు తెచ్చిన మొదటి పనను తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో అల్లాడిస్తారు. ఎందుకు అలా అల్లాడిస్తారంటే, బాగా వినండి, ఆ పన అల్లాడించినప్పుడు దేవుడు గనక ఆ మొదటి పన అంగీకరింపబడిన ఎడలా, విన్నారా? ఆ మొదటి పన అల్లాడింపబడినప్పుడు అది అంగీకరింపబడిన ఎడలా, అది అంగీకరింపబడినందువలన పొలములో ఉన్న మిగతా పనులు కూడా అంగీకరింపబడతాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నా మాటలో అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్నాను. మొదటి పన అంగీకరింపబడితే ఆ పొలములో మిగిలిన పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పొలము యొక్క యజమానిని ఆశీర్వదిస్తాడు, అతని పంటను ఆశీర్వదిస్తాడు, అతని రాబడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వదింపబడాలంటే ఈ మొదటి పన అంగీకరింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. రేపు యేసు ప్రభు రాకడ దినమును కూడా ఇలాంటి ఒక సందర్భమే మళ్ళీ జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. ఆ రోజున ఏం జరగబోతుందంటే స్వయాన దేవుడే చెప్తున్న మాటలు ఇవి. చదవండి, ప్రకటన పుస్తకం 14వ అధ్యాయం, రెవల్యూషన్స్ చాప్టర్ 14, 15, 16, 17 వచనములు చదవగా విందాం.
అప్పుడు మరి ఒక దూత ఆ, దేవాలయములో నుండి వెడలి వచ్చి ఆ, భూమి పైరు నుండి భూమి పైరు నుండి భూమి ఆ, పైరు పండి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలు పెట్టి కోయుమని నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో ఆ చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు ఆ, తన కొడవలి భూమి మీద వేయగా ఆ. భూమి పైరు కోయబడెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. భూమి పైనున్న పైరు అంటే పొలములో ఉన్న పంట, పొలములో ఉన్న పంట. ఆ పొలములో ఉన్న పంటను కోయుమని పరలోకములో నుండి ఒక స్వరము నాతో చెప్పుట వింటిని. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆ భూమి మీద పండిన పైరు, ఆ భూమి మీద పండిన పైరు ఏమిటంటే ప్రభువు రాకడ కొరకు సిద్ధపడిన సంఘం. ఇప్పుడు పరలోకంలో నుంచి దేవుడు చెప్తున్న మాటలు, రే పండిందిరా పంట, కోయండి, మీ కొడవలు పెట్టి కోయండి అని వారిని పంపుతున్నాడు పంటను కోయడానికి. ఎవరా పంట? మనమే, సిద్ధపడిన వధువు సంఘమే. ఆ పంట, ఆ పైరు మనం పండిన వారమై, మనం ఎదిగిన వారమై, మనం కోయబడే సమయం వచ్చినప్పుడు పరలోకం నుంచి స్వరం వినబడుతుంది, పంట పండిపోయింది, ఇప్పుడు ఆ పంట కొట్లలోనికి వెళ్ళిపోవాలి కనుక దాన్ని కోయమని చెప్పి ఆ వార్తను పంపినట్టుగా మనం చూస్తున్నాం. మీకు ఒక విషయం చెప్పనా? ఆ మొదటి పన, అల్లాడింపబడిన మొదటి పన ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, చదవాలి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొదటి పన ఎవరు? యాజకుని చేతిలోనికి వెళ్ళి అల్లాడింపబడిన ఆ మొదటి పని ఎవరో తెలుసా? ఆ మొదటి పని ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక శుభవార్త, యేసు ప్రభు అంగీకరింపబడిన వాడైతే యేసు ప్రభు వారి ద్వారా, ఆ మొదటి పన ద్వారా పొలములో ఉన్న మిగతా పనులు కూడా అంగీకరింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ మిగతా పనులు ఎవరో కాదు, సిద్ధపడిన సంఘమే ఆ మిగతా పన. ప్రభు రాకడకు ఎదురు చూచుచున్న సంఘమే మిగతా పన. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు నేను అంగీకరింపబడాలి. రేపు కోత కాలమున పంటను కోయమన్న వార్త పరలోకం నుంచి వినబడినప్పుడు నీవు కోయబడి పరలోకమునకు చేరాలి అంటే మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభువుల వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా నీ మీది కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ద ఓన్లీ క్రైటీరియా ఈజ్ ఆత్మ ద్వారా ఆయన లేపబడ్డాడు. ఎలాగా? ఆత్మ ద్వారా. ఆయనలో జీవించుచున్న ఆత్మ ఏం చేసిందంటే మృతుడై ఉన్న యేసు ప్రభుని సజీవునిగా లేపి నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. రేపు నువ్వు కూడా అదే పొలంలో నుంచి నీవు కోయబడిన వాడివై దేవుని చేత ఆశీర్వదించబడి పరలోకము చేత అంగీకరించబడాలంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వాడివై ఉండాలి. మళ్ళీ కోతకాల పండుగ, మళ్ళీ ఆ ప్రథమ ఫల పండుగకి మళ్ళీ పెంతెకోస్తుకి సంబంధం ఏముంది అని మీరు అడగవచ్చు. బాగా వినండి. ఆ పన ఏ రోజు అల్లాడించాలో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు కాదమ్మా. యాజకుడు ఆ మొదటి పనులు ఏం చేయాలి? అల్లాడించాలి. ఆ మొదటి పను అల్లాడించే ఒక దినమున్నది. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళి అల్లాడిస్తే కుదరదు. ఆ పన ఎప్పుడు అల్లాడించాలంట? లేవీకాండం 23వ అధ్యాయం 15వ వచనం. లెవిటికస్ చాప్టర్ 23 వర్స్ 15. అయిపోయిందా? మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కింపవలెను అంటే 7 వారములు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఎన్ని వారాలు? 7 వారాలు. 7 కూడితే ఎంత అయింది?
49 రోజులు అక్కడ అయిపోయింది. 49 రోజులు ఆ పంటను తీసుకొచ్చిన తర్వాత, లెక్కించిన తర్వాత, దేవుని సన్నిధికి తేబడిన 49 రోజుల తర్వాత లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారములు ఆ మొదటి పన దేవుని మందిరములో ఉండవలెను. ఏడవ విశ్రాంతి దినపు మరుదినమున 49 రోజులు దాటిన తర్వాత మరుదినమున 7 days for 7 weeks or 7 weeks. Every week has 7 days. 7 days, 7 weeks. ఆ మొదటి పన మందిరములో ఉండాలి. ఆ 49 రోజులైన తర్వాత, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, మరుసటి దినమున అంటే 49 రోజులు అయిపోయిన తర్వాత ఎన్నో దినము? 49 రోజులు అయిపోయిన తర్వాత ఎన్నో దినము? 50వ దినమున. 50వ దినమున ఏం చేయాలంట? మీరు 50 దినములు లెక్కించి 50 దినములు లెక్కించి యెహోవాకు ఒక క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. 7 వారాలు మొదటి పన దేవుని మందిరంలో ఉండాలి. 50వ దినమున ప్రథమ క్రొత్త ఫలం ఒకటి నైవేద్యముగా అర్పించాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 into 7 49 days ప్రథమ ఫలం. On the 50th day క్రొత్త ఫలం. ప్రథమ ఫలం, క్రొత్త ఫలం. మళ్ళీ చెప్తాను, ప్రథమ ఫలం, క్రొత్త ఫలం. ఇప్పుడు నేను అంటాను, ప్రథమ ఫలం ఎవరు? యేసు ప్రభు. వెళ్ళిపోతూ 50వ దినమున క్రొత్త ఫలం అర్పించమని చెప్పాడు కదా. అదే 50వ దినమున మేడగదిలోనికి ఎవరు దిగి వచ్చారు? క్రొత్త ఫలం ఒకటి దిగి వచ్చింది. ఆ దిగి వచ్చిన క్రొత్త ఫలం ఏమిటో కాదు, పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము దిగి వచ్చింది. అర్థమేంటి తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకముతో దిగి వచ్చిన, అభిషేకింపబడినదే దేవునికి నైవేద్యముగా అర్పించాలి. క్రొత్త ఫలమే నైవేద్యముగా అర్పించాలి. తాత్పర్యం, అర్థమేమిటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకముతో నింపబడిన వాడే రేపు దేవునికి ఒక నైవేద్యముగా మారిపోతాడు. నా దేవునికి ఒక అంగీకారంగా మారిపోతాడు. నా దేవుని దృష్టికి అంగీకరించబడువానిగా మారిపోతాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలం అంటే యేసు ప్రభు వారి ద్వారా మనమందరం అంగీకరించబడుతున్నాం. అయితే మనమందరం అంగీకరించబడాలంటే ప్రథమ ఫలానికి, పంటకు మధ్యలో మరొక ఫలం ఉన్నది. అదే క్రొత్త ఫలం. అదే 50వ దినమున దేవుడు నైవేద్య రూపముగా వారికి అప్పగించాడు. అదే 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. క్రొత్త ఫలం మేడగదిలోనికి దిగి వచ్చింది. అందుచేత ఆ క్రొత్త ఫలమును అనుభవించిన వారందరూ కూడా నా దేవుని చేత రేపు అంగీకరించబడతారు. వారు దేవుని చేత అంగీకరించబడతారు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి విశ్వాసి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి సేవకుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి వ్యక్తి రేపు నా దేవుని చేత అంగీకరింపబడతారు. అలా ఉన్నవారే సరి అయిన నైవేద్యముగా దేవునికి ఆ అర్పణగా మారిపోతాడు. నీ నైవేద్యములో లోపం ఉంటే అంగీకరింపబడదు ప్రియులారా. అది నేను చెప్పే మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు. నీ అర్పణలో, నీ నైవేద్యంలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. అది లోపం ఉండకుండా ఉండాలంటే అది ఏ ఫలమై ఉండాలి? క్రొత్త ఫలమై ఉండాలి. ఏ ఫలమై ఉండాలి? క్రొత్త ఫలమై ఉండాలి. ఆ క్రొత్త ఫలమే నీ మీదకి ప్రతిదినం నిన్ను నూతన పరచడానికి దిగి వస్తున్న అభిషేకం. ప్రైజ్ ది లార్డ్. దీపములో నూనె పోసి ఒత్తులు వెలిగిస్తారు. ఆ ఒత్తి వెలుగుతున్నంత వరకు ఆ నూనె ఏమైపోతుంది? తరిగిపోతూ ఉంటుంది. ఆ ఒత్తిని సరిచేయాలి. నూనె అయిపోతుండగా దాంట్లో నూనెను పోస్తూనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు ఆ దీపం వెలుగుతూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని ఆరిపోకూడదు. దేవుని మందిరములో ఉన్న దీపము ఆరిపోకూడదని ప్రభు చెప్పాడు. కాబట్టి అది ఆరిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు దాంట్లో క్రొత్త తైలం ఒకటి పోయబడుతూ ఉండాలి.
అలాగే మన జీవితాలు కూడా ఎప్పుడు దేవుని సముఖంలో వెలిగించబడుతూనే ఉండాలి అంటే ఆ వెలిగింపబడుతున్న మన దివిటీల్లోనికి ఒక క్రొత్త తైలము అనుదినము పోయబడుతూనే ఉండాలి, అనుదినం ఆత్మలో నింపబడుతూనే ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వింటున్నారా? కనుక ఆ క్రొత్త ఫలమును అర్పించుటయే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం. ఆ పెంతెకోస్తు పండగ దినమే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడము నాకు సాదృశ్యంగా కనబడుచున్నది. ప్రతిదానిని దేవుడు కూడా లెక్క చేసి ప్రభు జరిగించాడు, లెక్క చేసి ఆ కార్యాలు జరిగించాడు. ఏదో అనుకోకుండా ఆ రోజు జరిగిపోయిన సందర్భం కాదు. ఇట్ వాస్ ప్లాన్డ్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ వాస్ మేడ్. అది దేవునికి అనాది ప్రణాళికను బట్టి దేవుడు ఆ కార్యం నెరవేర్చుకోవడానికి ఆ దినమున పెంతెకోస్తు పండుగను దేవుడు వారి మధ్యలోనికి అనుమతింపచేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినవాడు ఒక విధంగా ఇశ్రాయేలీలు ఆచరించు ఆ పండుగలను ఆత్మానుసారముగా అనుసరిస్తున్నవాడే. వారు క్రొత్త ఫలం అర్పించారు, మనం పరిశుద్ధాత్మతో ప్రభుకి మనం ఒక నైవేద్యాన్ని అర్పిస్తున్నాం. వారు ప్రథమ ఫలం అర్పించారు, మన కొరకు యేసు ప్రభు ప్రథమ ఫలముగా మారిపోయాడు. తద్వారా ఆ పొలములో ఉన్న పంట దేవుని చేత అంగీకరించబడినట్లు పొలములో ఉన్న ప్రతి వ్యక్తి, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి రేపు దేవుని చేత అంగీకరింపబడుతున్నారన్న సత్యాన్ని మనం గ్రహించి తెలుసుకొని అంగీకరించవలసి ఉన్నదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుచేత పరిశుద్ధాత్మ అభిషేకము ఈరోజు నిన్నొక నైవేద్యముగా మార్చేస్తుంది, నిన్నొక అర్పణగా మార్చివేస్తుంది. అంగీకరింపబడు అర్పణగా నీవు మారిపోతున్నావు కనుక యు నీడ్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్. In the form of fire, the Holy Spirit has to come upon you. నీ మీదికి ఆ బలమైన అభిషేకము దిగి రావాలి బిడ్డ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే భాషలు మాట్లాడడం అవసరమా? ఈ క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. బాప్తిజం తీసుకుంటేనే పరిశుద్ధాత్ముడు వస్తాడా? ఈ క్లారిఫికేషన్ కూడా ఇస్తాను. బాగా వినండి, మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్క్, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 16 వర్స్ 17. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఈ మాటలు విన్నారా? ఎంత చక్కగా రాయబడి చూడండి. నమ్మినవాడు, స్వయాన యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. మీకు ప్రవచన గ్రంథాల్లో రాయబడినటువంటి ఒక మంచి ఆధారం కూడా చూపిస్తాను. ప్రవచన గ్రంథాలలో రాయబడినటువంటి ఈ ఆధారం, భాషలు మాట్లాడడం అనేది చాలా అవసరం అని చెప్పడానికి పాత నిబంధన కాలంలో మీకు ఒక చక్కటి ఆధారం, ప్రవక్త చెప్పిన ఒక మంచి ఆధారం చూపిస్తాను. దానికంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సూచక క్రియ. ఇట్ ఈస్ అ మిరకల్ దట్ ఎ పర్సన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ దిస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ దట్ పర్సన్ హూ బిలీవ్ ఇన్ ద లార్డ్. నమ్మినవాడే తప్ప ఎవడునూ ఇట్టి కార్యములను అనుభవించలేడు. యు హ్యావ్ టు బిలీవ్. ఏమో మాట్లాడడం అవసరం అంటే బతుకంతా నీవు పొందుకోవు అభిషేకాన్ని. ఆ వరం రాదు నీకు. 9 కృపావరంలో ఒక వరం ఏంటి? అన్య భాషలు మాట్లాడుట, నానా విధములైన భాషలు మాట్లాడుట. బాగా వినండి, ప్రవచన గ్రంథాల్లో కూడా రాయబడినటువంటి ఒక చక్కటి ఆధారమును, ప్రవచన మాటను కూడా ఇప్పుడు చదువుదాం. 29వ అధ్యాయం యెషయా పుస్తకం, 28వ అధ్యాయం 28, ఐజయా చాప్టర్ 28 వర్స్ 11, 11వ వచనం చదువుగా విందాం.
నిజమే నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయడి, అలిసిన వానికి నెమ్మది కలగజేయుడి. ఇదే నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివాని పెదవుల చేత, నత్తివాని పెదవుల చేత అన్య భాషలతోనూ. ఏంటి అసలు పరిశుద్ధాత్మ దేవుడే ఇంకా దిగి రాలేదు కదా, అసలు పరిశుద్ధాత్మ దేవునికి అనుభవమే లేదు కదా, అసలు పరిశుద్ధాత్మ దేవుని విషయం సత్యమే వారు ఎరుగరు కదా. అయినను ఆ ప్రవక్తల చేత, ఆ దైవజనుల చేత ముందుగానే దేవుడు ప్రవచించి చెప్పిన మాట ఏమిటంటే, నత్తివాని పెదవుల చేత అనగా అన్య భాషల ద్వారా దేవుడు ఈ ప్రజలతో మాట్లాడుచున్నాడు. God is speaking to these people through tongues. అన్య భాషల ద్వారా దేవునితో మాట్లాడుచున్నాడు. కొంతమంది చాలా జ్ఞానంగా మాట్లాడుతూ అంటారు, అన్య భాషలు మాట్లాడడం అంటే తెలుగు ఇంగ్లీష్ రానుడు ఇంగ్లీష్లో మాట్లాడడం, హిందీ రానివాడు హిందీలో మాట్లాడడం, తమిళ్ రానివాడు తమిళ భాషలో మాట్లాడడం, ఇతర దేశాల్లో ఉన్నవారు వాళ్ళ భాషల్లో మనం మాట్లాడడం, మనం రాని భాషను మనం మాట్లాడడమే అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డ, భాషలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి మనుషులతో మాట్లాడే భాష, రెండవది దేవునితో మాట్లాడే భాష. నానా విధములైన భాషలు, రెండవది అన్య భాషలు. నానా విధములైన భాషలు, రెండవది అన్య భాషలు. అన్య భాషలు అంటే కొరంథీ పత్రికలో కూడా ఈ మాట ప్రస్తావించబడింది, దేవదూతల భాషలో నేను మాట్లాడినను. నానా, 2 types of tongues, రెండు విధములైన భాషలు. ఒకటి నానా విధములైన భాష, దానికి ఉన్న మరొక పేరే దేవదూతల భాష. రెండవది అన్య భాష, అనగా భూమి మీదనే మనము మాట్లాడుచున్న వేరొక భాష. ప్రైజ్ ది లార్డ్. చాలామంది నన్ను అంటూ ఉంటారు, ఎన్నో భాషలలో మాట్లాడగలిగిన నైపుణ్యత, ప్రావీణ్యత కలిగిన వాడు అని. అదేమిటో తెలుసా? అన్య భాష అంటే వేరే భాష, అనదర్ లాంగ్వేజ్. ఎనీ అదర్ లాంగ్వేజ్ అదర్ దాన్ యువర్ మదర్ టంగ్ ఈజ్ అన్య భాష. నీ మాతృభాషకు మినహాయించి మాట్లాడే వేరే భాష అన్య భాష అది. మొన్న దినమున కువైట్లో ఉన్న మా బిడ్డ సడన్గా నాతో మాట్లాడుతూ తెలుగులో చెప్పాల్సిన ఒక మాటను అరబ్బీలో చెప్పేసి నవ్వుకుంటా ఉంది. అయ్యో, నేను మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ అరబ్బీ వాళ్ళతో ఉండి వాళ్ళ భాష నాకు అలవాటు అయిపోయింది. అది అన్య భాష, స్పీకింగ్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. కానీ నానా విధములైన భాషలు ఉన్నాయి చూడండి, అది దేవదూతల భాష. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ హెవెన్. పరలోక సంబంధమైన దేశానికి ఒక భాష ఉన్నది. తెలంగాణకు వస్తే అక్కడ భాష వేరే, ఆంధ్ర వెళ్తే అక్కడ భాష వేరే, తూర్పు వైపు వెళ్ళామనుకోండి, ఆంధ్ర తూర్పు వైపు వెళ్ళామనుకోండి, వాళ్ళ భాష వేరే. ఆంధ్రాలో కాస్త దక్షిణ వైపు వెళ్ళామనుకోండి, వాళ్ళ భాష వేరే. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళండి, ఒక్కొక్కరి భాష మారిపోతుంది. చెన్నై వెళ్ళండి, అక్కడ వారు మాట్లాడే తమిళ భాష వేరే. కన్యాకుమారి వెళ్ళండి, అక్కడ వారు మాట్లాడే తమిళ భాష వేరే. సరిగ్గా అలాగే పరలోక సంబంధమైన మహిమగల పట్టణానికి కూడా ఒక ప్రత్యేకమైన భాష కలదు. అది పరిశుద్ధులకు, ఆ పరిశుద్ధ పట్టణపు వారసులకు, అక్కడికి వెళ్ళువారికి తప్ప ఆ భాష ఇంకొకరికి రాదు. అది దేవునితోనూ మాట్లాడే భాష కనుక రెండో వ్యక్తికి అర్థం కావాల్సిన అవసరం లేదు. It is your language, you are talking to the Lord and it is between you and your God. అది నీకు నీ దేవునికి మధ్య ఉన్న సంబంధం. అది కనుక నీ దేవునికి నీకు అర్థమైతే చాలు, రెండో వ్యక్తికి అర్థం కావాల్సిన పని లేదు. నీకెందుకు ఆ మాట? ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు మీరు, ఆంధ్ర వాడు, తెలంగాణ వాడు మహారాష్ట్ర వెళ్ళాడు. కొందరు తింగరోళ్ళు ఉంటారు, కొందరు పనిహిమాల్లో ఉంటారు.
మీరు మాట్లాడి అన్య భాషలు అర్థం కాకపోతే మాట్లాడి ప్రయోజనం ఏమిటి అని అంటారు. అట్టంటి వాళ్ళకి నేను ఇస్తున్న సమాధానం, మహారాష్ట్ర వెళ్ళండి, ఏ పూనాకో నాందేడ్కో బాంబేకో వెళ్ళండి, వాళ్ళిద్దరు మరాఠీలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య మరాఠీలో మాట్లాడుకుంటూ మూడో వ్యక్తిని వెళ్ళి, రే నాకు అర్థం కాని భాష మీరు మాట్లాడుకున్న అర్థమే ఉందన్న అర్థం ఉందారా మెంటలోడా? అది వారి భాష, నీకు అర్థం కాదు. అది ఆ దేశపు భాష, వారు అక్కడి వారు, వారికి భాష కలదు, వారు ఆ భాషలో మాట్లాడుతున్నారు. నీకు ఆ భాష రావాలంటే నువ్వు కూడా అక్కడి వాస్తవ్యుడు అయి ఉండాలి. సరిగా అలాగే ప్రజలు సంఘములో ఆత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడుతుంటే ఆ అన్య భాషలు వరము నువ్వు కూడా పొందాలంటే పరిశుద్ధుల రాజ్య వారసుడవైన ఉండాలి. If you can become the member of the holy church, కొత్త నిబంధన సంఘం పరిశుద్ధుల రాజ్య వారసులుగా మారితే అప్పుడు వారు మాట్లాడు భాషను నీవు కూడా మాట్లాడి దేవునితో సంభాషించే అనుభవంలోనికి నువ్వు వస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుచేతంటే బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం, 1 Corinthians 14:2, భాషలు మాట్లాడువాడు, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. చూసారా, భాషలు మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. నేను ఎవరితో మాట్లాడాలి అనుకుంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానో అతనికి నా భాష అర్థమైతే చాలు, పక్కన ఊరోళ్ళందరికీ అర్థం అవ్వాల్సిన పని లేదండి. దేవుడు కూడా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడాడు. తనకు కావలసిన వారికి, తనకు సంబంధించిన వారితో ఆయన సంభాషిస్తుంటాడు, వారితో ముచ్చటిస్తుంటాడు. భాషలు దేవునితో మాట్లాడే అనుభవం అయితే, భాషలు దేవునితో సంభాషించే అనుభవం అయితే ఆ భాషలు వెర్రివారికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అంటే భాషలు మాట్లాడువారు అవిశ్వాసులను ఎలా అంటావు నువ్వు? హౌ క్యాన్ యూ సే దట్ హీఈస్ అన్ అన్బిలీవర్? పాట వెంట తెలుసా, ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నాడంటే అతడు మాట్లాడుతున్న అనుభవం అతని ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందిస్తే అతడు మాట్లాడుతున్న మాటలు ఇంకొకరికి సాదృశ్యంగా ఉన్నాయి, ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మాటలు మరొకరికి సాదృశ్యంగా ఉన్నాయి, పలుకుట దేవునికి సంబంధమై ఉన్నది. పలికే అనుభవం అతడి ఆత్మీయ జీవితాన్ని అతడు వృద్ధిపరచుకుంటున్నాడు. పలుకుతున్న మాటలు సహోదరుడు క్షేమాభివృద్ధి పొందడానికి మాట్లాడుతున్నాడు. అందుకే సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు భాషలు మాట్లాడాలి. విన్నారా? You need to talk in tongues for your spiritual enhancement. నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నువ్వు భాషలు మాట్లాడాలి. ఎందుకంటే భాషలలో మర్మము దాగి ఉన్నది, భాషలలో ప్రవచనము దాగి ఉన్నది, భాషలలో దైవ సంకల్పం దాగి ఉన్నది. ఆ భాషలు మాట్లాడేవాడిగానే మాత్రం కాకుండా కేవలం భాషలు మాట్లాడితే సరిపోదని చెప్పడానికే ఆ భాషలను తర్జుమా చేయ వరము కూడా మీరు పొందాలి అన్న క్రమము దేవుడు నియమించాడు. కనుక ఆ నియమించి నా క్రమము ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుకుంటుంది, మరొక వ్యక్తి కూడా ఉపయోగపడుతున్నాడు. కనుక భాషలు మాట్లాడు వరమే కాకుండా దానిని వివరించి అర్థము చెప్పు ప్రవచన వరమును కూడా మీరు పొందాలి అని చెప్పడానికే ప్రభు ఈ మాటలు వివరించాడు. Not to signify that a person who is speaking in tongues is called to be an unbeliever. No. It is for the church and the development. It is for a person who is an unbeliever, who has come to the church for his betterment, for his growth. God is asking you to talk in tongues. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలో మాట్లాడాలా, అవసరమా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్తాను. వేగంగా ఒక 5 రెఫరెన్సులు చెప్తాను, త్వరగా చదవాలి. వేగంగా ఒక 5 రెఫరెన్సులు చెప్తాను, చదవండి. అపోస్తుల కార్యం 2:1-2 త్వరగా. అపోస్తుల కార్యం 2:1-2, అపోస్తుల కార్యం 8:14, యాక్ట్స్ 2:1-2, యాక్ట్స్ 8:14. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉండిన ఇల్లంతయు నిండెను.
మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో చాలు చాలు చాలు. నేను ఏ మాట మీద ఒత్తి పలుకుతున్నానో మీరు చూడాలి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి 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 8:14 సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. అంతవరకు ఎవరిలోనైనను ఆత్మ దిగి ఉండలేదు అంటే ఆత్మైన దేవుడు కనబడలేదు. చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో చూచిరి అనుంది. 8వ అధ్యాయం 14వ వచనంలో కనబడలేదు. అక్కడ చూచారు, ఇక్కడ చూడలేదు. 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. జాగ్రత్తగా చదవాలి. పరిశుద్ధాత్మను పొందునట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరలి వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. ఇప్పుడు చెప్పండి, ముందు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా, ముందు బాప్తిసం తీసుకున్నాడా? ముందు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాడు పౌలుగా మార్చబడిన సౌలు. అతడు పరిశుద్ధాత్మను పొందాడు అన్నదాన్ని నిదర్శనం అక్కడ చూచాడు. హి సా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44 నుంచి 47 వరకు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితం కుమ్మరింపబడుట చూచి బాగా వినండి. అన్య జనుల మీద సహితం పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడుట చూచి దేశా. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన సందర్భాలన్నీ మీకు చదివించడం గల కారణం ఏంటో తెలుసా? ఈ 5 రెఫరెన్సుల వలన మీకు స్పష్టమవ్వాల్సిన ఒక మాట ఏమిటంటే, ఆత్మను చూచారు, ఆత్మను విన్నారు. వినండి, ఆత్మను చూచారు, ఆత్మను విన్నారు. కొంచెం వినడానికి ఎబ్బెట్టుగా లేదా? ఆత్మను చూడడమా? ఆత్మను ఎలా చూస్తాం మనము? హౌ కెన్ వి సీ స్పిరిట్? ఆత్మను విన్నారా? ఆత్మను ఎలా వినగలం మనము? ఇవి నా మాటలు కాదండి, అక్కడ రాయబడి వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినట్లుగా వారు చూచి. ఏమి జరిగితే అది చూచి పరిశుద్ధాత్మ అనుకున్నారు వీళ్ళు?
ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను చెప్పడానికి నాలో సూచన కనబడాలి కదా. నేను చర్చిలో ఇలాగే కూర్చొని లేదండి నేను కూడా ఆత్మను పొందుకున్నానండి అనుకుంటే ఏం కనబడదురా నువ్వు ఆత్మ పొందుకున్నాను చెప్పడానికి? There must be something to be seen to say that you are been anointed by the power of Holy Spirit. ఏమి కనబడింది? నీవు ఆత్మతో పొందుకొని గంతులు వేసిన ప్రక్రియ కనబడినప్పుడు అలా గంతులు వేయించు ఆత్మతో ఆనందిస్తున్న వాడే అభిషేకం పొందుకున్నాడని సూచన కనబడుతుంది. ఆత్మను విన్నారంట. ఎలా విన్నారు? ఒకడు అన్య భాషలు మాట్లాడుతుంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన మాట్లాడుచున్నారని విని, కనుక చూచుచున్న ఆత్మ, కనబడుచున్న ఆత్మ, వినబడుచున్న ఆత్మ. కనబడుచున్న ఆత్మ, వినబడుచున్న ఆత్మ. అంటే ఆత్మదేవుడు మనలో కనబడాలి, ఆత్మదేవుడు మనలో వినబడాలి. ఏమి ఎరగని, ఏమి చలనం లేని, ఉలుకు పలుకు లేని సైలెంట్ వ్యక్తిగా అలాగే ఉండిపోతే నీలో ఆత్మవచుడని ఎలా కనబడుతున్నాడు, ప్రజలు నీలో ఆత్మదేవుడు ఉన్నాడని ఎలా చూస్తున్నారు? దే మస్ట్ సీ. మనుషులకు చూపించుకోవాలని కాదండి, అంత నీ ఇష్టమేనా? అంటే నీలో ఉన్న తలంపు పరిశుద్ధాత్మదేవుని బైబిల్కి వ్యతిరేకమే కదా. బైబిల్ ఏం చెప్తుంది? రే నీ అభిషేకం కనబడాలి, నీ అభిషేకం వినబడాలి. నువ్వేమంటావు? కనబడద్దు వినబడద్దు అవసరమా అంటావు. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ, బైబిల్లో ఉన్న ఆత్మ వేరే. ఇది యేసు ఆత్మ అయితే, ఇది పరిశుద్ధాత్మ అయితే నీలో ఉంది దురాత్మ. వ్యతిరేకంగా వాదిస్తున్నామంటే మరి దేవుని ఆత్మ కాదు కదా. దేవుని ఆత్మ వ్యతిరేకించదు కదా, దేవుని ఆత్మ సమ్మతిస్తుంది కదా. సమ్మతించే మనసు ఉన్నప్పుడే నీలో దేవుని ఆత్మ ఉన్నట్టు. వ్యతిరేకించే వ్యతిరేకిస్తున్నామంటే నీలో దెయ్యపు ఆత్మ ఉన్నట్టే. అందుచేత ఆత్మదేవుడు కనబడాలి, ఆత్మదేవుడు వినబడాలి. ఎప్పుడైతే ఆత్మదేవుడు కనబడతాడో, ఎప్పుడైతే ఆత్మదేవుడు వినబడతాడో, అప్పుడే మనము దేవుని యొక్క శక్తిని, కృపను అనుభవించిన వారం అవుతున్నామని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న వ్యత్యాసం చెప్పి నేను ముగించేస్తాను. పాత నిబంధన కాలములో ఆత్మైన దేవుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడు. పాత నిబంధన కాలంలో ఆత్మీయ దేవుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుండేవాడు. కానీ క్రొత్త నిబంధన సంఘముకున్న అనుభవం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన సంఘానికి ఉన్న వైభవం ఏంటో తెలుసా? మన మధ్యలోనికి వస్తున్న ఆత్మదేవుడు వస్తూ వెళ్ళిపోతున్నవాడు కాదు. మన మధ్యలోనికి వస్తున్న ఆత్మదేవుడు మన మధ్యలోనే నివాసము చేయువాడు. ఆయన శాశ్వతంగా మనలో ఉండిపోవాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. That is the difference between the anointing of Old Testament and the anointing of New Testament. క్రొత్త నిబంధన అభిషేకానికి, పాత నిబంధన అభిషేకానికి ఇదే వ్యత్యాసం. ఆ కాలంలో వస్తూ పోయేవాడు, క్రొత్త నిబంధన కాలంలో వచ్చి శాశ్వతంగా మన మధ్యలో ఉండిపోయేవాడు. సీమోన్ వచ్చి అంటున్నాడు అక్కడ, వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి వాళ్ళందరూ భాషలు పొందుకుంటుంటే, అంత డబ్బు తీసుకొచ్చి ప్లీజ్ 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 నాకు కూడా ఇవ్వవా, నాకు కూడా ఇవ్వవా ఈ అభిషేకం, నాకు ఇవ్వవా అని అంటే, అరే పనికిమాలినోడా, డబ్బు పెడితే కొనుక్కొనేది కాదురా ఇది అభిషేకము. విశ్వసించిన వాడి జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి. నాట్ ఫర్ జెంటైల్స్, నమ్మని వారికి కాదు, నమ్మిన వాడికి. అందుకే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ అభిషేకము మన జీవితాల్లో అనుభవించి ఆత్మ ద్వారా మనము దేవునికి ప్రథమ ఫలముగా మారిపోయి రేపు ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయనతో కూడా మహిమలోని కొనిపోబడ్డానికి ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అనుగ్రహింపబడి ఉన్నదన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని మనకు ఒక సంచకరువుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవాలి. ఎఫెసియన్స్ చాప్టర్ 1:14. సంచకరువుగా. త్వరగా, టైం అయిపోయిందని బైబిల్ మూసేశారా? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు సంఘమునకు విమోచనము కలుగు నిమిత్తము రేపు ప్రభు రాకడలో ఎత్తబడ్డానికి ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. రేపు పరలోకములో మనం పొందబో స్వాస్థ్యం నేను పొందబోతున్నాను అన్న కన్ఫర్మేషన్కి రావాలంటే సంచకరువైన ఆత్మ దేవుడిని మీదకి దిగి రావాలి. తన స్వాస్థ్యం అంతటి మీదకి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమును దేవుడు కుమ్మరిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి విజ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాడే పరలోక స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకం, పెంతెకోస్తు అనుభవాన్ని అనుభవించిన వాడే రేపు పరలోకంలో తన కొరకు నిర్మాణం చేస్తున్న మహిమను పొందగలుగుతాడు. ఆ సంచకరము లేకుండా మనము దేవుని రాజ్యానికి వారసులము కాలేము. అంతకంటే గొప్ప మాట చెప్పన, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా దేవుని కొరకు పరిచర్య కూడా చేయలేం. ఆఖరి మాట చదివి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము, ఈ పరిచర్య కొరకు నియమించుదుము. ఎవరు నియమిస్తారంట? ఎవరు కావాలంట? 7 ఎలాంటి వారై ఉండాలంట? 1 ఆత్మ పొందినవారు. 2వది చదువుల మాట స్టార్ట్, మళ్ళీ చదవండి. అయితే మేము ప్రార్థన యందును, అదే వచనము మళ్ళీ చదవాలి. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను. ఎవరు కావాలంట దేవునికి? దైవజనుడు సంఘముతో అంటున్నాడు, సేవ చేయు 7 ఎంపిక చేసుకోండి. సేవ చేయి 7 ఎంపిక చేసుకోండి. ఆ 7 ఎలాంటి వారై ఉండాలి? ఆ 7 ఎలాంటి వారై ఉండాలి? ఆత్మను పొందిన వారై ఉండాలి. 2వది జ్ఞానము కలిగిన వారై ఉండాలి. అంటే ఆత్మ లేకుండా దేవుని పరిచర్య జరిగించుట కూడా సాధ్యము కాని పని. నువ్వు దేవుని పని చేయాలంటే నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. రేపు పరలోక రాజ్యం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. ఎగరడం అవసరమా? భాషలు మాట్లాడడం అవసరమా? ఆత్మదేవుడు వచ్చేసాడన్నటువంటి పనిహిమాలినటువంటి డిస్కషన్ చేయడం మానేసి వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఇకనైనా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పెంతెకోస్తు యొక్క అనుభవాన్ని మనం అనుభవిస్తూ రేపు ప్రథమ ఫలముగా యేసు ప్రభు అంగీకరింపబడినట్లుగా మనము కూడా ప్రభు రాకడలో అంగీకరింపబడదుముగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ఈ పెంతెకోస్తు ఆదివారముగా ప్రభు మేమందరము జ్ఞాపకం చేసుకొనుచుండగా ఈ పెంతెకోస్తు దినము యొక్క ప్రాముఖ్యతను, ఈ పెంతెకోస్తు పండగ యొక్క విశేషములను మీరు మాకు చూపించి నేర్పించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు, మమ్మల్ని కృపలో నిలబెట్టు దేవుడవు. మీరు మాట్లాడి బలపరిచి అభిషేకములోనికి మేము సాగిపోయి రేపు బలమైన పరిచర్య చేయుటకును మీరు ప్రత్యక్షమైనప్పుడు మా కొరకై పరలోకమందు సిద్ధపరిచి ఉంచిన ఆ స్వాస్థ్యమును మేము పొందుటకు మీ కృప మాకు దయచేయమని, ఆత్మను సంచకరువును మీరు మాకిచ్చి ప్రభువా మీ రాకడకు రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయుదురని మీ కృప కలిగిన బలిష్టమైన హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం సకల పరిశుద్ధులకును దేవుని బిడ్డలందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రతిదినం ఉదయకాలం సరిగ్గా 5:30 జూమ్ యాప్ ద్వారా, 6 గంటలకు యూట్యూబ్ ద్వారా ఆరాధన, ఉదయకాలపు ఆరాధన మరియు బైబిల్ స్టడీ, స్పెషల్ బైబిల్ స్టడీ ప్లస్ సన్ రైజ్ సర్వీస్ ఏర్పాటు చేయబడుతుంది. కనుక లాక్డౌన్ ఉన్న కారణాన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ ఆశీర్వదింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యూట్యూబ్లోని చాట్ లిస్ట్లో మా జూమ్ లింక్ కూడా మీకు అందుబాటులో ఉంది. కనుక ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్స్ని మీరు సంప్రదించి ఆ జూమ్ యాప్ ద్వారా యూట్యూబ్లో మీరు ఉదయకాలపు జరుగు స్తోత్రారాధనలో బైబిల్ స్టడీలో పాలు పొంది దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.